శ్రోతలకు స్వాగతం. నమస్కారం. నేను మీ గాంధీ. మా యొక్క ప్రసారాన్ని పూర్తిగా ఆలకించి మీ యొక్క ప్రశంసను లైక్ బటన్ ద్వారా తెలియపరచగలరని ఆశిస్తున్నాం. అదేవిధంగా మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనగలరని మా మనవి. రాజకీయ సైనిక పొత్తులు 19వ శతాబ్దంలో ఎక్కువ భాగం ప్రధాన ఐరోపా శక్తులు తాము తమ బలాల సున్నితమైన సమతుల్యతను కొనసాగించడానికి ప్రయత్నించాయి. ఫలితంగా సంక్లిష్టమైన రాజకీయ సైనిక పొత్తులు ఏర్పడ్డాయి. బ్రిటన్ ఎవరితోనూ కలవకుండా ఒంటరిగా ఉండటం, ఒట్టోమన్ సామ్రాజ్యం క్షీణించడం, ఒట్టో వాన్ బిస్మార్క్ ఆధ్వర్యంలో 1848 తరువాత ప్రష్యా ఎదుగుదల దీనికి అతిపెద్ద సవాలు. 1866 ఆస్ట్రో ప్రష్యన్ యుద్ధంలో విజయం పొందడంతో జర్మనీలో ప్రష్యా ఆధిపత్యం సాధించింది. 1870-1871లో ఫ్రాంకో ప్రష్యన్ యుద్ధంలో ఫ్రాన్స్పై విజయం తరువాత జర్మన్ రాష్ట్రాలన్నీ ప్రష్యా నాయకత్వంలో జర్మన్ రైఖ్గా ఏకమయ్యాయి. ఫ్రాన్స్ను ఏకాకిని చేసేందుకు ఒకే సమయంలో రెండు రంగాల్లో యుద్ధాన్ని నివారించడానికి బిస్మార్క్ ఆస్ట్రియా హంగరీ, రష్యా, జర్మనీల మధ్య ముగ్గురు చక్రవర్తుల కూటమి ఏర్పాటు గురించి చర్చలు జరిపారు. 1877-1878 రస్సో టర్కిష్ యుద్ధంలో రష్యా విజయం పట్ల బాల్కన్లలో వారి ప్రభావం పట్ల ఆందోళన చెందిన జర్మనీ, ఆస్ట్రియా హంగరీలు 1878లో ఆ కూటమిని రద్దు చేసి 1879లో జమిలి కూటమిని ఏర్పాటు చేశాయి. 1882లో ఇటలీ కూడా దీనిలో చేరడంతో ఇది ట్రిపుల్ అలియన్స్ అయ్యింది. ఈ పొత్తులోని అంశాలు పరిమితంగానే ఉన్నాయి, ఎందుకంటే వాటి ప్రాథమిక ఉద్దేశం మూడు రాచరిక శక్తుల మధ్య సహకారాన్ని పెంపొందించడం, ఫ్రాన్స్ను ఏకాకి చేయడం అంతే. వలస రాజ్యాలకు సంబంధించిన ఉద్రిక్తతలను పరిష్కరించడానికి 1880లో బ్రిటన్ రష్యాతో నేరుగా సంప్రదింపులు జరిపేందుకు చేసిన ప్రయత్నాలతో బిస్మార్క్ 1881లో కూటమిని తిరిగి ఏర్పాటు చేశాడు. దాన్ని 1883-1885లో కొనసాగించాడు. చివరికి 1887లో ఈ కూటమి రద్దయినప్పుడు దాని స్థానంలో రీఇన్సూరెన్స్ ఒప్పందం వచ్చింది. జర్మనీపై కానీ రష్యాపై కానీ ఫ్రాన్స్ లేదా ఆస్ట్రియా హంగరీ దాడి చేస్తే రెండవ దేశం తటస్థంగా ఉండటానికి జర్మనీ, రష్యాల మధ్య కుదిరిన రహస్య ఒప్పందం ఇది. 1890లో కొత్త జర్మన్ చక్రవర్తి కైజర్ విల్హెల్మ్ II బిస్మార్క్ను బలవంతంగా పదవీ విరమణ చేయించాడు. కొత్త ఛాన్సలర్ లియో వాన్ కాప్రీవి చేత రీఇన్సూరెన్స్ ఒప్పందాన్ని పునరుద్ధరించకూడదని ఒప్పించాడు. దీంతో త్రిముఖ కూటమికి వ్యతిరేకంగా ఫ్రాన్స్ రష్యాతో 1894లో ఫ్రాంకో రష్యన్ కూటమిని ఏర్పాటు చేసుకునేందుకు వీలు కలిగింది. 1904లో ఫ్రాన్స్, బ్రిటన్లు 1904 ఇంటెంటే కార్డియల్ అనే ఒప్పందాన్ని, 1907లో బ్రిటన్, రష్యాలు ఆంగ్లో రష్యన్ కన్వెన్షన్స్ కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందాలు అధికారిక పొత్తులను కలిగి ఉండవు, కానీ దీర్ఘకాలిక వలస రాజ్యాల వివాదాలను పరిష్కరించుకోవడం ద్వారా భవిష్యత్తులో ఫ్రాన్స్ కానీ రష్యా కానీ ఏదైనా ఘర్షణలో ఇరుక్కుంటే అందులో బ్రిటన్ జోక్యం చేసుకునే వీలు ఈ ఒప్పందాలు కల్పించాయి. ఈ మూడు ఒప్పందాలను కలిపి ట్రిపుల్ ఇంటెంటే అని పిలిచారు. ఆయుధ పోటీ 1871 ఫ్రాంకో ప్రష్యన్ యుద్ధంలో విజయం తర్వాత జర్మన్ రైఖ్ను ఏర్పరచడంతో జర్మనీ ఆర్థికంగా, పారిశ్రామికంగా భారీగా బలోపేతమైంది. 1890లో చక్రవర్తి అయిన విల్హెల్మ్ II, అడ్మిరల్ ఆల్ఫ్రెడ్ వాన్ టిర్పిట్జ్లు ప్రపంచ నావికాదళ ఆధిపత్యం కోసం బ్రిటన్ రాయల్ నేవీతో పోటీ పడగల కైసర్లిచ్ మెరైన్ లేదా ఇంపీరియల్ జర్మన్ నావికా దళాన్ని రూపొందించడానికి సంకల్పించారు. ఈ సంకల్పంలో వారు యుఎస్ నావికా వ్యూహకర్త ఆల్ఫ్రెడ్ మహన్ చేత ప్రభావితమయ్యారు. ప్రపంచ స్థాయి బలం కలిగి ఉండాలంటే బ్లూ వాటర్ నేవీ ఉండడం కీలకమని మహన్ సిద్ధాంతం. టిర్పిట్జ్ తన పుస్తకాలను జర్మన్లోకి అనువదించగా విల్హెల్మ్ సీనియర్ జర్మనీ మిలిటరీ అధికారులు వాటిని చదవడం తప్పనిసరి చేశాడు. అయితే విల్హెల్మ్కు రాయల్ నేవీ పట్ల ఉన్న ఆరాధనాభావం, దానిని అధిగమించాలనే కోరిక కూడా దీనికి కారణమయ్యాయి. దీని ఫలితంగా ఆంగ్లో జర్మన్ నావికా దళాల మధ్య ఆయుధ పోటీ మొదలైంది.
కానీ 1906లో బ్రిటిష్ రాయల్ నావికాదళంలో HMS డ్రెడ్నాట్ చేరడంతో బ్రిటన్కు జర్మనీపై సాంకేతిక ఆధిక్యత చేకూరింది. ఈ ఆధిక్యతను బ్రిటను ఎప్పటికీ కోల్పోలేదు. అంతిమంగా ఈ పోటీ కారణంగా జర్మనీ భారీ ఎత్తున ధనాన్ని మళ్లించి పెద్ద నౌకాదళాన్ని నిర్మించింది. ఇది బ్రిటన్కు కోపం తెప్పించడం మాత్రమే చేయగలిగింది, కానీ దానిని అధిగమించలేకపోయింది. 1911లో ఛాన్సలర్ థియోబాల్డ్ వాన్ బెత్మాన్ హోల్వేగ్ ఓటమిని అంగీకరించాడు. దీంతో జర్మనీ మిలిటరీ వ్యయాన్ని నావికాదళం నుండి సైన్యానికి మళ్లించారు. 1905 విప్లవం నుండి రష్యా కోలుకోవడం, ప్రత్యేకించి 1908 తర్వాత దేశ పశ్చిమ సరిహద్దు ప్రాంతాలలో రైలు మార్గాలకు, ఇతర మౌలిక సదుపాయాలకు పెట్టుబడులు పెట్టడం కూడా పై నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది. జర్మనీ, ఆస్ట్రియా, హంగరీ తక్కువ సంఖ్యలో భర్తీ చేయడానికి వేగంగా సమీకరణపై ఆధారపడ్డాయి. ఈ అంతరాన్ని మూసివేయడం ఆందోళన కలిగి ఉంది. ఇది నావికాదళ రేసు ముగింపుకు దారితీసింది. ఇతర చోట్ల ఉద్రిక్తత తగ్గకుండా 1913లో జర్మనీ తన సైన్యాన్ని 170,000 మందితో విస్తరించినప్పుడు ఫ్రాన్స్ తప్పనిసరి సైనిక సేవను 2 నుండి 3 సంవత్సరాలకు పెంచింది. బాల్కన్ దేశాలు, ఇటలీ కూడా ఇలాంటి చర్యలు తీసుకోవడంతో ఒట్టోమన్లు, ఆస్ట్రియా, హంగరీలు కూడా ఖర్చులను పెంచాయి. వ్యయాన్ని వర్గీకరించడంలో ఉన్న తేడాల కారణంగా ఈ గణాంకాలను సంపూర్ణంగా లెక్కించడం చాలా కష్టం. అయితే 1908 నుండి 1913 వరకు 6 ప్రధాన ఐరోపా శక్తుల రక్షణ వ్యయం వాస్తవ లెక్కల్లో 50% పైగా పెరిగింది. బాల్కన్లో ఘర్షణలు 1908 అక్టోబర్లో ఆస్ట్రియా, హంగరీ, బోస్నియా హెర్జెగోవినాను అధికారికంగా స్వాధీనం చేసుకోవడం ద్వారా 1908-1909 బోస్నియన్ సంక్షోభానికి తెరలేపింది. ఈ మాజీ ఒట్టోమన్ భూభాగం 1878 నుండి ఆస్ట్రియా, హంగరీ అనధికారిక ఆక్రమణలోనే ఉంది. ఇప్పుడు అది అధికారికమైంది. ఇది సెర్బియా సామ్రాజ్యానికి, దాని పోషకులమని భావించే ఆర్థడాక్స్ రష్యన్ సామ్రాజ్యానికి ఆగ్రహం తెప్పించింది. బాల్కన్లో అప్పటికే విచ్ఛిన్నమవుతున్న శాంతి ఒప్పందాలను ఈ ప్రాంతంలో రష్యన్ల రాజకీయ జోక్యాలు చెడగొట్టాయి. బాల్కన్ ప్రాంతాన్ని ఐరోపా పౌడర్ కేక్, ముందు కూరిన బాంబు అని పిలుస్తారు. 1912-1913లో బాల్కన్లో విచ్ఛిన్నమవుతున్న ఒట్టోమన్ సామ్రాజ్యాల మధ్య మొదటి బాల్కన్ యుద్ధం జరిగింది. దాని పర్యవసానంగా జరిగిన లండన్ ఒప్పందంతో ఒట్టోమన్ సామ్రాజ్యం మరింతగా కుదించుకుపోయింది. ఈ ఒప్పందం ప్రకారం అల్బేనియన్ రాజ్యం ఏర్పడింది. బల్గేరియా, సెర్బియా, మాంటెనెగ్రో, గ్రీసులు విస్తరించాయి. 1913 జూన్ 16న బల్గేరియా, సెర్బియా పైన, గ్రీస్ పైన చేసిన దాడి 33 రోజుల పాటు జరిగిన రెండవ బాల్కన్ యుద్ధానికి నాంది పలికింది. చివరికి అది మాసిడోనియాలో ఎక్కువ భాగాన్ని సెర్బియా, గ్రీసులకు, దక్షిణ డోబ్రూజా, రొమేనియాకు కోల్పోయింది. ఈ ప్రాంతం మరింత అస్థిరపడింది. ఈ బాల్కన్ ఘర్షణలన్నింటినీ గ్రేట్ పవర్స్ అదుపులో ఉంచగలిగాయి. కానీ ఆ తరువాతి ఘర్షణ మాత్రం ఐరోపా అంతటా, ఐరోపా వెలుపల వ్యాపించింది. మా యొక్క పూర్తి వివరణ పట్ల మీ యొక్క అభిప్రాయాలను, సందేహాలను, ఆలోచనలను, ఆవశ్యకతలను క్రింద ఉన్న కామెంట్ సెక్షన్లో తెలియజేయాలని కోరుకుంటున్నాం. మా యొక్క ప్రయత్నం సఫలీకృతం చేయడానికి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి మా ప్రసారాల ప్రకటనలు మీరు నేరుగా తెలుసుకునేందుకు ప్రక్కనే ఉన్న గంట గుర్తుపై ప్రెస్ చేయగలరు. మరొక క్రొత్త ప్రసారంతో మీ ముందుకు రాగలమని ఆశిస్తూ ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. ధన్యవాదాలు.